1 2 4 6 8 10 15 18 19 20 అనిత ఏమిటి డెకరేషన్ అంతా? విజయ్ తారా విజయ్ ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? జరగదనుకున్న సీమంతో ఎవరో మహిళా మండలి వాళ్ళు వచ్చి జరిపించారు. గ్రేట్. ఆ తర్వాత చెప్తాను, ముందు ఆశీర్వదించు. షూర్ షూర్. గాడ్ బ్లెస్ యూ. మరి గంధం? ఓ నేను పుస్తాను. థ్యాంక్ యూ. మంగళహారతి ఇచ్చి పాట కూడా పాడనా? జస్ట్ మినిట్ చేయడానికి వస్తాను. అదేంటి ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ఏడుపు కాదు, సంతోష తరంగాలు. నీ సీమంతం జరగడం కోసం, జరపడం కోసం విజయ్ చేసిన త్యాగాన్ని తలుచుకుంటే నా గుండె చెరువయ్యి ఓట్లో అవుతోంది. 10,000 ఖర్చయితే అయ్యాయి, కానీ మీ అనుబంధాన్ని, ఆత్మీయతను చూడగలిగే అదృష్టం నాకు కలిగింది. 10,000 ఖర్చు అవడం ఏమిటి? నీకెవరూ లేరని నీ సీమంతో చేయడం కోసం మహిళా మండలి వాళ్ళకి డబ్బులిచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేశాడు విజయ్. హరిశ్చంద్ర, అనవసరంగా నోరు జారానే. ఈ విషయం విజయ్కి తెలిస్తే నన్ను కాటి కాపర్ని చేస్తాడే. అబ్బా! ఈ కార్ ఆదుత్రావు గారి డెలివరీ. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమిటది? మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట. ఆ అమ్మాయి ఎవరు, పేరేంటి, ఊరేంటి, విజయబాబు గారి గదిలోకి అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది, లోపల నుంచి బయటికి ఎన్నిసార్లు వస్తుంది, విజయబాబుకి ఆ అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, ఇంకా ఏమైనా ఉందా? ఆ తదితర వివరాలు నాకు కావాలి. జస్ట్ మినిట్. వీడేంటి జస్ట్ మినిట్ అని నాస్టేలో లోపలికి వెళ్తున్నాడు? ఇదేంటి కారా విమానమా పైకి వెళ్ళాడుతుందండి? టైటానిక్. వీడేంటి నా టైప్ లో నమస్కారం చేస్తున్నాడు? ఏరా, మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా? ఆమె అతిలోక సుందరి, భూలోక పందిరేని నీకు తెలియాలా? ఏరా, ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని, వంపు సొంపుల నడుమని, దిగేనమనే కళ్ళని, లుక్కు రుక్కు రుక్కు రుక్కోని నీకు చెప్పాలరా? అమ్మో, అత్తం నేను కొట్టినట్టే కొట్టావు. ఈ పట్లని నీకెవరు నేర్పారు బాబు? నేనే. నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు. శిష్యులారా, ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? నేను వాడిని కొట్టడానికి, వాడు నన్ను కొట్టడానికి. మేమిద్దరం కలిసి నిన్ను కొట్టాలి. నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా. ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను. ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు, టైటానిక్. ఏమండి, ఏమండు? ఆకు మీద తేనె. ఎవరు మీరు? ఏం కావాలి? బయట టూలెట్ బోర్డు చూసి. ఓ, అత్తేకొచ్చారా? పై పోర్షన్ కావాలా, కింద పోర్షన్ కావాలా? మీ దయండి. అయితే లోపలికి రండి. అక్క, ఎవరే హీరోలా ఉన్నాడు? నీ కంటికి అందరూ అలాగే కనిపిస్తారు. మా చెల్లెలు పద్మిని, ముద్దుగా పప్పి అని పిలుస్తాం. పప్పియా? ఆకు మీద తేనండి. మా అక్కయ్య పేరు లలిత, ముద్దుగా లల్లి అని పిలుస్తాం. నా పేరు ఆచంట మల్లికార్జునరావు, అందరూ చంటి అంటారు. చంటియా? అదేం పెరిగా? పెళ్ళైతే ఈ పాటికి 4 పిల్లలు ఉండేవారు. బిడ్డల్ని కట్టడానికి పెళ్ళే కావాలనే ముందులేండి. ఆకు మీద తేనె. అసాధ్యుడివే, పద. అక్క, గది నీ చూపించినా? పై పోర్షన్ నువ్వు చూపించు, కింది పోర్షన్ నేను చూపిస్తాను. ఎవరో ఒకరు తొందరగా చూపించండి. రండి. జన జన రా బాబు రా, గది బాగా చూసుకో. జన 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 ఎలా ఉంది? బూజు తిరిపితే బానే ఉంటుందండి ఆకు మీద తేనె. బూజే కాదు, శుభ్రంగా కడిగి ముగ్గులేసి మరీ ఇస్తాను. మరి అద్దె? ఎంతైనా పర్వాలేదండి. అడ్వాన్స్ 1000 రూపాయలు. ఓకే, ఆకు మీద తేనె దాన్ని ఉంది. మరి పైకది చూడరా. చూసుకోవచ్చు, మార్చుకోవచ్చు, మన ఇష్టం. అంత ఆకు మీద తేనె. ఆకు మీద తేనా? ఆకు మీద తేనె, ఆకు మీదే తేనె, ఆకు మీద తేనె, ఆకు మీద తేనె. అవును, మాటి మాటికి ఆకు మీద తేనె, ఆకు మీద తేనె అంటున్నారే,
ఆకు మీద తేనంటే ఏమిటి బాబు? చిన్నప్పుడు నాటుమందు నాకుంటాడు. ఆకంటే అది మామూలు ఆకు కాదండి, అది ఒక ప్రత్యేకమైన ఆకు, విచిత్రమైన ఆకు, ఎవరికీ అర్థం కానిదండి. అది అగమ్య గోచరమైనది, గందరగోళమైనది, అనూహ్యమైన ఆకండి అది. అసలు ఆకు మీద తేనెపట్టుందనుకోండి, అది మనం నాకే లోపల కారిపోవచ్చు, జారిపోవచ్చండి. అయ్యో బాధపడకు బాబు, నువ్వు వెళ్ళి సామాన్లు తెచ్చుకో. అవన్నీ ఎప్పుడో వచ్చేసాయండి. ఇంతకీ మీ భర్తలు? ఉన్నాడు, పొద్దున వెళ్తాడు, రాత్రి తప్పదాగి వస్తాడు, కంచె నిండా తింటాడు, మంచ నిండా పడుకుంటాడు. పిల్లలు లేరు. మీరేం బాధపడకండి, నేను పాదం మోపాక ఇక ఇల్లంతా పిల్లలే. జన 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 పిల్లలే పిల్లలనే జన 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 జన. గుడ్ మార్నింగ్ అన్నయ్య గారు. ఏమిటి పేపర్ చదువుతున్నారు? డ్యూటీ వెళ్ళను. జననమాట. ఒంట్లో బాగుండలేదా? ఇంట్లో బాగోలేదు. ఇంట్లో బాగలేదా? జన 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 జన. వదిన గారితో ప్రణయ కలహమా? కలహం లేదు, విరహం లేదు. నువ్వు వెళ్ళి పని చూసుకో. మనసు బాగోలేదు. మనసు బాగోలేదంటే ఏం చేయాలి? మనం మనసును కంట్రోల్ చేసుకుని దాన్ని మన దారికి తెచ్చుకోవాలన్నమాట. అంటే ఏం చేయాలి? ఒక కర్ర పెట్టి ఒకే దెబ్బ మాడు పగిలేలాగా. అప్పుడు మనసు మన దారిలోకి రాదా? వస్తుంది. ఇప్పుడు కూతుంది, అది మన దారి రాలేదనుకోండి, ఏం చేస్తాం? ఒక అరటిపండు ఇస్తాం, దాన్ని చిన్న చిన్న ఉలుచుకుంటుంది, తింటుంది, మన దారికి వస్తుంది. ఒక కుర్రాడు ఉన్నాడు, వాడు మన మాట వినలేదు, ఏం చేస్తాం? ఓ చాక్లెట్ ఇస్తాం, ఆ చాక్లెట్ వాడు తీసుకుంటాడు, జన 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 తింటాడు, మన దారికి వస్తాడు. పావురాలు ఉన్నాయి, జన జన గింజలు పారేస్తాం, జన 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 వస్తాయి, జన 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 తింటాయి, మన దారికి వస్తాయి. అంతే కదా మనసు అంటే కూడా. దాన్ని దారికి తెచ్చుకోకుండా అర్థం. అవన్నీ నాకు తెలుసు, నువ్వేం బోధించక్కర్లేదు. అన్నగారు కోపం మీద ఉన్నారు. పర్లేదు అన్నగారు, మనసు బాగోకపోతే సినిమాకి వెళ్ళొచ్చుగా. వెళ్ళను. ఒక పెగ్గేయొచ్చుగా. వెయ్యను. అలా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొచ్చుగా. నేను వెళ్ళాయా? నేను ఇంట్లో ఉంటే వచ్చిన నష్టం ఏంటి? నీకు నీ వదినకి ఏమైనా అడ్డమా? అన్నగారు, మీరు పొరపడుతున్నారు. అన్న భార్య అంటే నాకు జనతో సమానం, అంటే వదినతో సమానం. వదిన అంటే అమ్మతో సమానం. అంబా అన్నారు. అన్నగారు, మీరు ఇలా వస్తారా? మీరు జన లేకుంటే జన జన? జన అంటే ఏమిటి? జన జన అంటే ఏమిటి? జన అంటే భార్యకు లోబడి ఉండేవాళ్ళు, జన జన అంటే భార్యను అదుపులో పెట్టుకునేవాళ్ళు. ఆ? మరి మీరు? అంటే అర్థమైంది, మీరేం చెప్పదు. మీరు జన 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 అన్నమాట. అంటే నేను అంటే అటు ఇటు కాని వాళ్ళు అన్నమాట. త్వరగా స్నానం చేసిరా, నేను చెయ్యాలి. ఉండక్క, ఒక్క నిమిషంలో చేసి వస్తాను, తర్వాత వెళ్ళు గాని. సరే వెళ్ళు. ఆకు మీద తేనె, సెకండ్ షో లల్లిది, ఫస్ట్ షో పప్పిది. ఆకు మీద తేనె, జన 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 జన. జన జన జన. ఈ జనను చూస్తుంటే ఆకుకు తేనెకు ఉండే సంబంధం ఎంత బలీయమైందో అర్థమవుతోంది. జన 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 నీ తోటి జన జన, ఈ జనలు జన 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 జన. ఏం చేస్తున్నావురా? నీళ్ళు వస్తున్న మగ్గులు చెప్పరా. చూస్తున్నాను. బయాస్కోప్ చూస్తున్నావా? జన మొదట ఆట అయిపోయిందా? జన జన. రెండో ఆటకు రెడీ అవుతున్నావా? ఏమండి, ఆగండి. ఏమిటి చంటి, ఏం ఏమైంది? లేదండి, బాత్రూమ్ కి చిల్లి పడితేను మూసేద్దామని పాపం నేను కొంచెం చేద్దామనా పెద్ద చేద్దామనా? చూడండి, మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు. నేను మంచి జనని. అవునండి, మీ ఒళ్ళంతా కుళ్ళు, ఎప్పుడు అనుమానమే. జన లల్లి గారు. ఏమే వీడిని ఖాళీ చేస్తావు లేదా? చేయించను గాక చేయించను. ఇప్పుడు ఇది ఏం చేశాడని? ఏదోటి చేస్తేనే కానీ ఖాళీ చేయించు అనమాట. సరే, వీడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని స్పాట్ లో బండి ఎక్కించేస్తాను. కర్మ కర్మ. ఏమండి, మీ వారు జన జన అంటున్నారు, నా మీద ధనధన బండెక్కించరుగా. ఆయన అంతే బాబు, నువ్వు వెళ్ళు. అరే అరే జన, అరే జన జన జన. తాడి చెట్టు తల్లి కాదు, తాగినోడు మొగుడు కాడు. లల్లి. ఏమిటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు? ఈ రాత్రి అంతా శివరాత్రిలే. ఏమిటా చంటి, ఈయన జోరు చూసి నువ్వేదో చేసావు అనుకున్నాను. ఏం పర్వాలేదు,
జన అనిపిస్తాను. జన 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 అరే జన 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 ఏయ్ పప్పి డాడీ. దా దా జన జన సమ నెంబర్ 1 ఏయ్ జన 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 ఆ, సమ నెంబర్ 2 జన జన ఏయ్ ఎక్కడ నా బండి ఆ, ఎక్కడ నా బండి ఆ, అది నీ బండి కాదు, నా మారుతి కారు. అదిగో నీ బండి. ఆ? ఆ? ఆ. రైట్. జన 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 అరే జన జన పప్పి అన్నగారు జన, వదిన గారు జన. ఇది స్వర్గసీమ అంటే. ఇక మన ఇల్లంతా జన 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 పిల్లలే పిల్లలు. అంతా నీదయరా తమ్ముడు. జన అన్నయ్య గారు. అవునండి, చంటి దయ వల్ల మన పప్పికి పెళ్ళే కాదు తల్లి కూడా అయింది. జన వదిన గారు. ఏదేమైతే మీ ఇద్దరు నేల తప్పారు, అంతే చాలు. నేనే తొందరపడి ఈ తమ్ముడి మీద బండెక్కించేద్దాం అనుకున్నాను. అంత మాట అనొద్దు అన్నయ్య గారు. మీరు మనుషుల మీద బండెక్కిచ్చేంత దుర్మార్గపు జనమత్ర కాదంతే. లేదు తమ్ముడు, నీకు తెలియదు. నేనంతటి పాపిని. నేనోసారి డబ్బు కక్కుర్తిపడి నా బస్సును కారు గుర్తించేశాను. కారులో వాళ్ళు అక్కడికక్కడే సఫా. తెల్లారేసరికి తెలిసింది వాళ్ళు ఎవరో. ఎవరన్నయ్య గారు వాళ్ళు? నేను చెప్పను, చెప్పమంటుంటే నేను చెప్పను, చెప్పమంటుంటే నేను చెప్పను అంటుంటా. చెప్పాల్సిందంట. నేను చెప్పను, చెప్ప. నేను చెప్పను. పోనీ ఎవరు చేయించారో చెప్పండి. నిప్పుల కడుపులో దాచుకున్నాను. అమ్మో, నేను చెప్పను, నేను చెప్పను. జన